ఈ డివిజన్‌లో ఇంత అభివృద్ధి చేసినటువంటి మీరు, ఇంకా అభివృద్ధి చెయ్యాలి, ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యలు లేదా పనులు ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటూ ఉంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు చూడండి, దురదృష్టవశాత్తు మేము ఏదైతే కొన్ని భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టారు మా మినిస్టర్ గారు హయాంలో. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన మినిస్టర్గా ఉండగా మొదలుపెట్టిన భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి సగం కంప్లీట్ అయి ఉన్నాయి. ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ కొన్ని కోట్లతోటి మొదలుపెట్టామండి. అది సగంలో ఉంది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇప్పుడు మన ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాలు ఇంకా 10 కోట్ల బడ్జెట్ దానికి కావాలి. అంటే 10 కోట్లతోటి అయ్యింది, ఇంకో 10 కోట్లు కావాలి. దాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది మినిస్టర్ గారు. అలాంటివన్నీ కూడా కంప్లీట్ కాకుండా ఆగిపోయినాయే. ఇది కంటిన్యూ, ఈ నిరంతరం ఇది కొనసాగితే బాగుండేది, ఈసారి కూడా మన ప్రభుత్వం వచ్చి ఉంటే బాగుండేది అని ఒక చిన్న బాధ అయితే ఉందండి నాకు. దీన్ని చేయలేకపోతామేమో అనే బాధని ఈరోజు మినిస్టర్ గారు కూడా, మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తీర్చడం జరిగింది. లేదు, ఏది ఆగదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన పనులు కాబట్టి ఇవి నిరంతరం కంటిన్యూగా కొనసాగుతాయని భరోసా ఇవ్వడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా భయపడద్దు, బెంగపడద్దు, ఇది కంటిన్యూ అవుతాయని చెప్పడం జరిగింది. కాకపోతే ఒక చిన్న బాధ, మనం స్టార్ట్ చేసామే, మనం కంప్లీట్ చేయలేకపోతున్నామే, మన హయాంలో మనం కంప్లీట్ చేయలేకపోతున్నామే, వేరే ప్రభుత్వంతో మనం వచ్చి స్టార్ట్ చేసి ఇంత శ్రమపడి ఇన్ని శాంక్షన్స్ తీసుకొస్తే వేరే ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇనాగ్రేషన్స్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఆ బాధ అయితే మాకు ఎప్పటికీ ఉంటుందండి. ఏం చేయలేమండి, అది భగవంతుడు అలా రాసి పెట్టేశాడు, అది అయిపోయిన ఇది. ఇంకా ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ఉంటారండి, ఎప్పుడైనా మరి ఫ్యామిలీస్తో కలిసి మరి టెంపుల్స్ సందర్శిస్తూ 100% సందర్శిస్తానండి. ప్రతి సందర్భానికి కూడా నన్ను ఆహ్వానిస్తూనే ఉంటారు. టెంపుల్ ఈవోస్ కానివ్వండి, అర్చకులు కానివ్వండి. ఈరోజు కూడా ఎల్లమ్మ టెంపుల్లో జరిగేదానికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది నాకు. మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా, మా ఫ్యామిలీ కూడా ఏదో వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవడం కంటే నాతో రావడానికి ఎక్కువ ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ గౌరవం దక్కుతుంది కాబట్టి ప్రతి టెంపుల్కి నేను ప్రతి సందర్భంలోనూ కూడా టెంపుల్కి వెళ్ళి సందర్శిస్తూ ఉంటాను. అన్నీ కూడా ఫ్యామిలీస్తో వెళ్తాను. ఫ్యామిలీ ఎంజాయ్మెంటే ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్పులు వెళ్తాము, అలాగే ఫ్యామిలీతోటి బయటకు వెళ్తాము, సినిమాలకు వెళ్తాము. అన్ని వైపుల నుంచి కూడా నేను మేనేజ్ చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ వస్తానండి. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది కూడా ఎదురైంది లేదు. అరే నేను ఇది చేయడం వల్ల ఇది మిస్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడూ లేదండి. చాలా గొప్ప విషయం అండి, మీలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇటు ఫ్యామిలీని, ఇటు డివిజన్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని, అభివృద్ధి పనుల్ని ఏది కూడా మీరు వాయిదా వేయకుండా ప్రతిదీ కూడా సమ బ్యాలెన్స్లో చేసుకొస్తున్నటువంటి మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి శేష్ కుమారి గారు. థ్యాంక్ యూ అండి. అంటే మీరు చెప్తున్నటువంటి మాటల్లో మేము చూస్తున్నటువంటి ఈ డివిజన్లో మేము చూసాము, మేము మీ గురించి విన్నాము, కళ్ళారా చూసాము. అయినా కానీ కూడా ఎక్కడ కూడా మరి అసలు మీ ముఖంలో ఎప్పుడు చూసినా చెరగని చిరునవ్వు, ఇంకోటి నిండుగా మీరు ఇందాక అన్నారు కదా ఆదిపరాశక్తి అని. నిజమేనండి, మీరు కోపం వస్తే మాత్రం ఆదిపరాశక్తి లాగానే కనపడుతూ ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో వస్తుందండి కోపం, కూడా అంత ఎక్కువ ఏం రాదు నాకు. ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, కానీ అది సందర్భం ఉంటేనే వస్తుందండి. మనకు కూడా అంత ఇదేం ఉండదు. ఏదో నాకు విసుగు వచ్చింది కదా, కోపం వచ్చింది కదా, నేను వాళ్ళ మీద విసుకుందాం వీళ్ళ మీద విసుకుందాం అని కూడా ఉండదు. అంతా కూడా ఒక లెక్క ప్రకారమే ఉంటుందండి. అది కూడా కోపం కూడా సందర్భం, సమయం అన్నీ ఉండి దానికి నిజంగా కోపం రావాల్సిన సందర్భం ఉంటేనే కోపం వస్తుందండి. నాకు లేకపోతే అంత ఇదేం రాదు. అట్లా ఏం లేదండి. నాకు నేనే ఇదేంటంటే ఒక సొసైటీ కదండి. ఇప్పుడు మనకేదో కోపం వచ్చిందని ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకోరు. అలానే ఎవరి మీద చూపించే సందర్భం కూడా మీరు ఇవి కూడా చాలా చూస్తూ ఉంటారు. ఎవరి మీద కోపం వస్తే, అత్తగారు మామగారి మీద కోపం వస్తే పిల్లల మీద చూపించే చాలామంది ఉంటారు కదా. అటువంటి ఏమీ ఉండవండి. మనం వివేకంతో ఆలోచిస్తే ఎందుకు కోపం వచ్చింది, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చిందని మనమే విశ్లేషణ చేసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా కోపం వచ్చిన సందర్భాలు చాలా రేర్ ఉంటాయండి. నాకు సందర్భాలు కూడా రాలే ఇంతవరకు. ఇప్పటివరకు కూడా శేష్ కుమారి గారి మాటల్లో ఈ డివిజన్లోని అభివృద్ధి ఇంకా చేయాలన్నటువంటి తపన, ఇంకా చేయాలి, ఇంకా ఏదో మిగిలిపోయింది
అనేటటువంటి ఆలోచన వారికి కలిగి ఉంది. కానీ కంపల్సరీగా వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంచెం లేట్ అయినా కానీ కూడా అవుతాయి అన్నటువంటి చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ధైర్యం, వాటిలో ఇంతవరకు ఎప్పుడు కూడా అధైర్యం అనేది కనపడకుండా ఉంది. అంటే ధైర్యం ఉన్నటువంటి ఒక మంచి మానవతావాది, మంచి మనిషి, మనసున్న మహారాణి మన శేషకుమారి గారు. వారు చేసినటువంటి అభివృద్ధి పనులు అమోఘం. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ కూడా వారు ఇందాక ఒక మాట అన్నారు, నా డివిజన్లో ఉన్నటువంటి ప్రజల రుణం నేను తీర్చుకోలేను అని. ఆ మాటలోని వారేంటో మనకి అర్థమైంది. ఇప్పటికీ ఒక ప్రేమ, ఒక మాతృమూర్తిగా ప్రేమించగలిగినటువంటి వ్యక్తి, ఒక గృహిణిగా మరి ఆడవారి సమస్యలు ఎలా ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తి, ఇంకా డివిజన్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ కూడా మరి అధికారంతో నేను చేయాలి అనేటువంటి వ్యక్తి. ఎటు చూసినా, ఏ కోణంలో నుంచి చూసినా కానీ కూడా వారిలో సేవాభావం, సేవకి అంకితమైనటువంటి వారి జీవితాన్ని మనం వారి మాటల్లోనే మనం ఇప్పుడు విన్నాము, చూస్తూ ఉన్నాము. ఇంకా ఏముంది అని నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. నేను అభివృద్ధి మిగిలిపోయిందా అంటే కూడా వారి మాటల్లో మిగిలిపోయిందండి అభివృద్ధి, ఆ అభివృద్ధి మిగిలిపోయింది అని వారి యొక్క బాధను వ్యక్తం చేసేదే తప్ప, ఆ బాధ కూడా ఎలా ఉందంటే వారి ముఖంలో మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంది. ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, 2 మిగిలిపోయింది అని చెప్పి వారి యొక్క బాధను వ్యక్తం చేసినప్పుడు వారు ఏ విషయాల్లో అభివృద్ధి చేశారో, ఫస్ట్ మరి పల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ని వారు చేసినటువంటి అభివృద్ధి అంటే ఆ యొక్క అమ్మవారి దీవెనలు, ఆశీర్వాదాలు వారి మీద ఉంటాయి. కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కూడా వారు చాలా చక్కగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా, చూస్తున్నారు, చూసాం కూడా ఈ యొక్క డివిజన్లో. అదేవిధంగా మరి అమ్మలు కన్నా అమ్మ, ఆ యొక్క ఆది పరాశక్తి అనేటువంటి దుర్గమ్మ ఆశీస్సులు వాళ్ళ మీద ఉండి ఈ డివిజన్లో మరి ఆ మిగిలిపోయినటువంటి ఆ 2 పనులు కూడా అవ్వాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటివరకు వారి యొక్క రాజకీయ అనుభవం, వారి సమాజానికి చేసినటువంటి సేవ గురించి చాలా చక్కగా వారి మాటల్లోనే మనకు వివరించారు. వారు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయానికి మనీ మంథన్ టీవీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శేషకుమారి గారు. మీకు థ్యాంక్ యూ అండి. నా తరఫు నుంచి కూడా మనీ మంథన్ టీవీ వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నానండి.